అదేంటి ఆశబ్రహ్మ బ్రహ్మానందంకి అక్రమంగా తుపాకీల వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమిటా అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదండి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో బ్రహ్మి వ్యాపారస్తుడి అవతారం ఎత్తాడట. పవన్ కళ్యాణ్ సినిమా అంటే బ్రహ్మానందం ఖచ్చితంగా ఉండాల్సిందే. వీరిద్దరి మధ్య సాగే హాస్య సన్నివేశాలు చూస్తుంటే పొట్ట చెక్కలు కావాల్సిందే. ఆ మధ్య వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో వీరి కాంబినేషన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది అంటే అతిశయోక్తి లేదు. తాజాగా బాబీ డైరెక్షన్ లో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్లతో సోషల్ మీడియాలో హల్చల్ రేపుతున్నారు. నిన్న విడుదలైన సర్దార్ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు హిందీ భాషలో 2 రకాలుగా విడుదల చేశారు. హిందీ సర్దార్ టీజర్ కూడా సోషల్ నెట్వర్క్ లో హల్చల్ సృష్టిస్తుంది. ఇక చిత్రంలో బ్రహ్మి వ్యాపారస్తుడట. ఈ క్రమంలోనే తుపాకీలు మందుగుండు అమ్మే దుకాణం పెట్టేశారు. దుకాణానికి కూడా మంచి పేరు పెట్టారు, రాజ్పుత్ రైఫిల్స్. ఇక ఈయన గారి వ్యాపారం అందుకే 3 తుపాకీలు 6 బుల్లెట్లు అన్నట్లుగా సాగుతుంది. మరి ఈసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా బ్రహ్మానందాన్ని ఏ రేంజ్ లో ఆడుకుంటాడో చూడాలి. గత కొంతకాలంగా బ్రహ్మి అన్ని ఒకే తరహా మోస పద్ధతిలో నడుస్తున్నాడని, ఇండస్ట్రీలో ఆయన పని అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి. మరి బ్రహ్మానందం మళ్ళీ ఈ సినిమాతో తన అభిమానులను బాగానే అలరిస్తారని, పవన్ స్టార్ తో ఆయన చేసిన కాంబినేషన్ సీన్లు బాగా వచ్చాయని వినికిడి. అయితే ఈ చిత్రంలో జబర్దస్త్ గ్యాంగ్ కూడా నడుస్తోంది. మరి ఆ గ్యాంగ్ ని తట్టుకుని బ్రహ్మానందం తనదైన మార్క్ చూపిస్తాడా లేదా అనేది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. అత్తారింటికి దారేది ఆయన పవన్ కలిసి చేసిన రచ్చ ఇంత అంతా కాదు. అందుకే పవన్ పట్టుబట్టి మంచి సీన్లు తయారు చేయించుకున్నట్లు సమాచారం. టైం 2 రకాలు. 1 గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.